అయితే చాలామంది లేడీస్లో కూడా ఈ సమస్య ఉంటుంది. వాళ్ళు మేము ఎక్కడ బయటకు వెళ్ళామండి, మేము ఇంట్లోనే ఉంటాము, ఇంట్లో మా పని మేము చేసుకుంటాము, మేము పెద్ద సిటీస్లో కూడా ఉండట్లేదు, మాకెందుకు ఈ సమస్య వస్తుంది అంటే ఏం చెప్పచ్చు? అంటే పొల్యూషన్ అనేది అవుట్డోర్ పొల్యూషను, ఇండోర్ పొల్యూషన్ అని రెండు రకాలుగా తీసుకుంటాం. సో ఈ అవుట్డోర్ పొల్యూషన్ గురించి ఇప్పటిదాకా నేను మాట్లాడింది. ఓకే. అవుట్డోర్ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనము ఈ డిఫరెంట్ పొల్యూటెంట్స్కి మనం ఎక్స్పోజ్ అయ్యి వచ్చేది. సో అవి కాలుతున్నది అవ్వచ్చు, చాలా చోట్ల కాలి ఇండస్ట్రీ పొగలు వస్తుంటాయి, ఈ కెమికల్స్ అవ్వచ్చు, పెయింట్స్ ఇవన్నీ వాడుతుంటారు, వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వచ్చు, లేదా ఈ వెహికల్ పొగ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే రకరకాల కెమికల్ స్మెల్స్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ డస్ట్ అవ్వచ్చు, సిమెంట్ డస్ట్, కన్స్ట్రక్షన్ డస్ట్, డిగ్గింగ్, డ్రిల్లింగ్ ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కాబట్టి. అయితే ఇంట్లో కూడా అలానే దాదాపు ఒక 200 నుంచి 300 రకాల పొల్యూటెంట్స్ మనం డైలీ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతాం. ఓకే. సో ఇంట్లో ఏంటంటే మన ఇంట్లో ఉండే ఇంట్లో కిచెన్ పొయ్యి నడుస్తుంటుంది. ఎలాంటి ఫ్యూయల్ మనం బర్న్ చేసినా అది మ్యాక్సిమం కన్జంప్షన్ అంటే 80% ఫ్యూయల్ బర్న్ అవుతుంది, మిగతా 20% గాల్లోకే వస్తుంది. ఈ గ్యాస్ కానీ, కిరోసిన్ కానీ, తర్వాత మనం వాడే కట్టెలు పొయ్యి కానీ, ఏవైనా కానీ అవి 80% మ్యాక్సిమం. సో కట్టెలు పొయ్యి లోవర్ అయితే 60%, మిగతా అంతా పొగ బూడిద ఎక్కువ వస్తాయి. సో ఈ వీటితో పాటుగా సగం కాలినటువంటి కెమికల్స్, ఈ సిఎన్జి సగం కాలిన మనకి ఇంట్లో కిచెన్లోకి వస్తుంది. అలానే కిచెన్లో మనం చాలా రకాల వంటలు చేస్తాం, ఆయిల్స్ ఫ్రై చేస్తాం, ఆయిల్ స్మెల్స్ వస్తాయి, ఆయిల్స్ నుంచి ఈ ఫ్యూమ్స్ వస్తాయి. అలానే ఫ్రై చేస్తాం, రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి మనము సీజనింగ్ చేయటం కానీ లేకపోతే చేయడం స్మెల్స్ వస్తుంది. అండ్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ డీప్ ఫ్రై, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ ఇవి బాగా ఫ్రై చేస్తున్నప్పుడు ఆ హీట్కి, ఆయిల్కి, ఈ ఫుడ్ మెటీరియల్కి రియాక్షన్ అవ్వటం వలన ఇవి ఇది సూట్ మాడిపోవడం అనేది జరుగుతుంది నల్లగా. దానిలో నైట్రోజోమైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్స్ ద రీజన్ వై నైట్రోజోమైన్స్ అంటే ఫ్రైస్ ఎక్కువ తింటే కొంచెం క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే ఈ ఏం చేసినా ఎంతో కొంత అనేది చారింగ్ ఉండటం వలన వాడికి మనం వాటిని కన్జ్యూమ్ చేయడం వలన గట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్స్ ఇవి వచ్చే ఛాన్స్. నైట్రోజోమైన్స్ ఆర్ కార్సినోజెనిక్.